ఈరోజు దేవుని వాగ్దానమును ధ్యానించుటకు నాతో పాటు ఏకీభవించిన ప్రతి కుటుంబమునకు, ప్రతి విశ్వాసికి మన ప్రభువును రక్షకుడైన యేసయ్య కృప కనికరములు ఈ దినమంతయు మనకు తోడై ఉండునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, ఏ శత్రువు మనకు హాని చేయజాలడు, ఏ శత్రువు మనకు హాని చేయజాలడు. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. ఇంగ్లీష్ బైబిల్లో చదువుదాం. బిహోల్డ్ ఐ గివ్ ఆన్ టు యూ పవర్ టు ట్రెడ్ ఆన్ సర్పెంట్స్ అండ్ స్కార్పియన్స్ అండ్ ఓవర్ ఆల్ ద పవర్ ఆఫ్ ద ఎనిమీ అండ్ నథింగ్ షల్ బై ఎనీ మీన్స్ హర్ట్ యూ. హల్లెలూయా. ఈ వాగ్దానములో 3 భాగాలుగా మనం ధ్యానించినట్లయితే రెండు మూడు భాగాల గురించి ఈ దినమున ఈ ఉదయకాల సమయం మనం ధ్యానిద్దాం. ఆ 2-3 భాగాలు ఏంటంటే, శత్రు బలమంతటి మీద మనకు అధికారం ఉన్నది. అంత మాత్రమే కాదు, ఏ శత్రువు కూడా మనకు ఏ విధమైన హాని చేయజాలడు. ఈరోజు ప్రియ కుమారుడా, కుమార్తె, ఈరోజు మనం సమాజంలో బ్రతుకుతున్నాం. కొన్ని కుటుంబాలతో కలిసి జీవిస్తూ ఉన్నాం. మన చుట్టూ బంధువులు ఉంటారు, రక్త సంబంధికులు ఉంటారు. ప్రాంతము కాని ప్రాంతంలో మనం వెళ్ళి జీవిస్తూ ఉంటాం. ఉద్యోగరీత్యా ప్రాంతము కాని ప్రాంతంలో వేరే వేరే ప్రదేశాల నుంచి వచ్చిన వారితో మనం సహవాసం చేయవలసిన వారుగా ఉంటాం. కానీ మనకు ప్రతినిత్యము ఎదురయ్యే సమస్య ఏంటంటే, 2 రకాలైన శత్రువులు మనము ప్రతిరోజు ఎదుర్కొంటూ ఉంటాం. మొట్టమొదటి శత్రువు, ఒక శత్రువు ఎలాంటి వాడంటే మనకు కనిపిస్తాడు. ఒక శత్రువు మన మీదకి ఏదైనా హాని చేయాలంటే వాడు తెలిసేటట్టుగా ఉంటాడు. రెండవ శత్రువు మనకు తెలియడు. ఎప్పుడు ఏమి హాని చేస్తాడో, ఏ రీతిగా ఉంటాడో తెలియదు. శత్రువు కనిపించినా కనిపించకపోయినా దేవుడు ఏమంటున్నాడంటే, లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం ప్రకారముగా ఏ శత్రువు కూడా శత్రువు బలమంతటి మీద నీకేమిచ్చాడంట? అధికారం ఇచ్చిన్నాడంట. హల్లెలూయా. కనుక ఎవరైనా నీకు కనిపించిన శత్రువు ఉన్నా నువ్వు భయపడవద్దు. వారందరి మీద నీకు అధికారం అనుగ్రహించి ఉన్నాడంట. అంత మాత్రమే కాదు, ఎవడును నీకెంత మాత్రము హాని చేయజాలడు. హల్లెలూయా. ఈ దినమున ఈ ఉదయకాల సమయ వాగ్దానమును ధ్యానిస్తున్న నీవు ధన్యుడు, ప్రియా కుమారుడా, కుమార్తె. ఈ దినము నుంచి నువ్వు పలకవలసినది ఏంటంటే, ప్రభువా, నాకు ఏ శత్రువు అయితే నా కన్నులు ఎదుటున్నారో, ఏ శత్రువులైతే నా వెనుక నుంచి నన్ను హాని చేయాలని చూస్తున్నారో, నా కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నారో, నా ఉద్యోగమును దొంగిలించాలని చూస్తున్నారో, ఉద్యోగం నుంచి తొలగించాలని చూస్తున్నారో, నా బిజినెస్ను నాశనం చేయాలని చూస్తున్నారో, వారందరికీ నా బిడ్డలు నాశనం చేయాలని చూస్తున్నారు, వారందరి మీద నాకు అధికారము కలుగునుగాక. లూకా సువార్త 10:19 ప్రకారంగా నాకు అధికారము కలుగునుగాక అని నువ్వు ఎప్పుడైతే నోటి ద్వారా మాట్లాడతావో, అప్పుడు దేవుడు అంటున్నాడు, నీకు శత్రు బలమంతటి మీద నీకు అధికారం అనుగ్రహిస్తాడంట. హల్లెలూయా. ప్రియ కుమారుడా, కుమార్తె, ఈరోజు ఎవరు నీకు శత్రువుగా ఉన్నారు? దయచేసి శత్రువు అంటే నీ ఇంట్లో ఉన్న అక్క చెల్లెలు నీకు శత్రువు కాదు. హల్లెలూయా. మీ మధ్యన అభిప్రాయ భేదాలు, అత్త కోడలికి శత్రువు కాదు, కోడలికి అత్త శత్రువు కాదు, తోడు కోడలు శత్రువు కాదు. సాధారణంగా వీళ్ళందరూ ఏమనుకుంటారంటే, నాకు మా అత్త శత్రువు, నా తోడు కోడలు నాకు శత్రువు అనుకుంటారు. దయచేసి వాళ్ళు మీకు శత్రువులు కాదు. మీ మధ్యన కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయి. హల్లెలూయా. వాటిని మీరు కూర్చుని ధ్యానిస్తే, మీరు మాట్లాడితే చాలు, ఆ ప్రాబ్లమ్స్, ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి. కానీ సమస్య ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఈగో అనేది దేవుని నుంచి వచ్చినది కాదు. ప్రియ కుమారుడ, కుమార్తె, కనుక నీ కోడలతో నీకు ఏదైనా అభిప్రాయ భేదాలు ఉంటే కూర్చుని సామరస్యంగా వాటిని సాల్వ్ చేసుకో. ఎందుకంటే రేపొద్దుట నిన్ను చూడవలసిన వ్యక్తి ఆమె. అలాగే నీ అత్తతో కూడా ఏదైనా గొడవలు ఉంటే, నీ తోడు కోడలతో ఏదైనా గొడవలు ఉంటే, నీ భర్తతో ఏదైనా గొడవలు ఉంటే, ఇవన్నీ సాతానుడు వేసిన అడుగులు, సాతానుడు నీ జీవితంలో రచించిన కొన్ని ప్రణాళికలు. వీటన్నిటి మీద నీకు విజయం కావాలంటే దేవుని వాక్యంని ఎత్తుపట్టి పలకాలి. కనుక ఈరోజు వాళ్ళతో నీకు శత్రుత్వం ఉంటే గనక దయచేసి వాళ్ళ శత్రువు అని నీ నోటితో నువ్వు చెప్పొద్దు, ఒప్పుకోవద్దు కూడా. అభిప్రాయ భేదాలని సరిచేసుకో. ఎప్పుడైతే ఈ అభిప్రాయ భేదాలను సరి చేసుకుంటావో నీ జీవితం సామరస్యంగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, నీ చుట్టుపక్కల వారితో నువ్వు సమాధానంగా ఉండు. ఎందుకంటే నీ చుట్టుపక్కల వారిని నువ్వు రోజు చూస్తావు కనుక వారితో ఎప్పుడు కూడా నువ్వు శత్రుత్వం పెట్టుకోవద్దు. దయచేసి అలా పెట్టుకున్న రోజున నీవు హృదయం గాయపడుతుంది, నువ్వే ఆరోగ్యాన్ని కోల్పోతావు. కనుక వారిని శత్రువుగా ఎంచవద్దు. అంత మాత్రమే కాదు, ఒకవేళ నీకు ఎవరైనా శత్రువులుగా నీకు అనిపిస్తే నువ్వు సింపుల్గా లూకా సువార్త 10:19 ప్రకారం ఎత్తిపట్టి ప్రార్థించే, ప్రభా, నాకు కనిపించిన శత్రువులు అనేక మంది ఉన్నారు ప్రభా, నా చుట్టూ అనేక మంది ఉన్నారు ప్రభా, వారందరి మీద నాకు విజయం కలుగును గాక. వారందరూ నాకు ఏదైతే హాని తలపెట్టాలని ప్రయత్నిస్తున్నారో ఏ హానియు నాకు జరగకుండాను గాక. వారు ఏ హాని అయితే తలపెట్టారో ఏది కూడా నా మీద పని చేయకుండాను గాక అని నువ్వు ఎప్పుడైతే ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థిస్తావో, ప్రియ కుమారుడ, కుమార్తె, ఏ శత్రువు కూడా నీకు హాని చేయడు. హల్లెలూయా. కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని నువ్వు ధ్యానించినప్పుడు నీ శత్రువులకు నువ్వు వేరుగా జీవిస్తావు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు,
నేను అప్పుడప్పుడు అనుకుంటా, ఈ అత్తమామలు, ఈ గొడవలు, తోడి కోడలు గొడవలు, అత్త కోడలు గొడవలు చూసినప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, రేపొద్దుటి వీళ్ళ పరలోక రాజ్యం పొరపాటున ఇద్దరిలో ఎవరు పరలోక రాజ్యం వచ్చినా దేవుడితో గొడవ పడతారేమో, అంతగా శత్రుత్వం మెయింటైన్ చేస్తారు వీళ్ళు. హల్లెలూయా. పరలోక రాజ్యంకి వెళ్ళేంత వరకు కాదు, భూమి మీద నీ దినములు సమాప్తము కాకముందే నువ్వేం చేయాలంటే ఎవరితో అయితే నీ గొడవలు ఉన్నాయో వారితో సమాధానపడు, వారిని శత్రువులుగా ఎంచుకోకు. ఒకవేళ నీకు తెలియని శత్రువులు ఉన్నారా, ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి, ప్రభా వారిపైన నాకు విజయం కావాలని. ఈ మాటలు నాతో చెప్తారా? నాతో చెప్పండి, నీ మాటలు నాతో పలకండి, తద్వారా మన జీవితంలో ఏ శత్రువు ఉన్నా వాడిపైన మనకి విజయం కలుగుతుంది. చెప్పండి, యేసయ్య ఈ దినం వరకు నాకు ఎంతమంది అయితే శత్రువులు నా ఎదుట ఉన్నారో, నా వెనుక ఉన్నారో, వారెవ్వరూ నాకు హాని తలపెట్టకుందురుగాక. వారు నా జీవితం మీద ఏదైతే హాని కలుగజేయాలని ప్రయత్నిస్తున్నారో ఆ ప్రతి ప్రయత్నము వ్యర్థమగునుగాక. ఆమేన్. సింపుల్ ప్రేయర్ అండి. తద్వారా నీ శత్రువు పైన నీకు విజయం కలుగుతుంది. దావీదు మహారాజు గొప్ప అభిషక్తుడు. అలాంటి దావీదు మహారాజుని సౌలు ఎప్పుడు తరుముతూ ఉన్నాడు. ప్రియ కుమారుడా, కుమార్తె, మీరు గనక 1 సమూయేలు 23వ అధ్యాయము 7వ వచనం నుంచి 24వ అధ్యాయం వరకు మీరు చదివినట్లయితే అక్కడ సౌలు దావీదును తరుముతూనే ఉన్నాడు. సౌలు 3000 మంది వేసుకుని తరుముతూ ఉన్నాడు. దావీదు కొంతమంది 600 మందితో పరిగెడుతున్నాడు. కానీ పట్టుకోగలిగాడా? హల్లెలూయా. ఒక రాజు, ఒక దేశపు రాజు, అనేక విజయాలు సాధించిన రాజు ఒక సామాన్యమైన అభిషక్తుడైన దావీదు వెనక పడినప్పుడు దావీదుని పట్టుకోలేకపోయాడు. హల్లెలూయా. కనుక నీ వెనక ఎలాంటి శత్రువు ఉన్నా, నీ హృదయంలో గనక వాక్యం ఉంటే, నీ నోటిలో గనక వాక్యం ఉంటే ఏ శత్రువు కూడా నిన్ను పట్టుకోలేడు. ఒకవేళ ఏ శత్రువు నీకు వ్యతిరేకంగా ప్రణాళిక రచించినా ఆ ప్రణాళిక వర్ధిల్లదు. కనుక ప్రియ కుమారుడా, కుమార్తె, దావీదు వలె ధైర్యంగా ఉండు. నీ నోటిలో వాక్యం పెట్టుకో, వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయి, ప్రతిరోజు వాక్యాన్ని పలుకుతుండు. ఏ శత్రువు కూడా, అనారోగ్యమైన శత్రువు ఉందా, యేసుక్రీస్తు నామమున అనారోగ్యమైన శత్రువు దూరమగును గాక. ఆమేన్. నువ్వు ప్రతిరోజు పలుకుతుండాలి. ఈ బీపీ, షుగర్, ఈ థైరాయిడ్ అనే ఈ దీర్ఘకాల సమస్యలనే ఈ శత్రువు యేసుక్రీస్తు నామమున నా శరీరంలోంచి తృణీకరిస్తున్నాను ప్రవ్వా. ఈ శత్రువు పైన నాకు విజయం కలుగును గాక ప్రవ్వా. నేను ఎప్పుడైతే పలుకుతావో ఆ రోగాలు కూడా నీ శరీరం నుంచి బయటకు పోతాయి. కనుక ప్రియ కుమారుడా, కుమార్తె, నువ్వు చేయవలసింది ఒకటే, దేవుని వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాదు. 30వ సంకీర్తనలో 1వ వచనం ఒకసారి చదువుదాం. 30వ సంకీర్తన 1వ వచనం. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. ఇంగ్లీష్ బైబిల్లో చాలా బాగుంది. ఐ విల్ ఎగ్జాల్ట్ ది ఓ లార్డ్, ఫర్ దౌ హ్యాస్ట్ లిఫ్టెడ్ మీ అప్ అండ్ హ్యాస్ట్ నౌ మేడ్ మై వాయిస్ టు రిజాయిస్ ఓవర్ మీ. హల్లెలూయా. వావ్, ఎంత గొప్ప వాగ్దానం అండి. దావీదు గారు ఏమంటున్నారు? నా శత్రువు నా పైన విజయము సాధించడు, వాడు నా మీదకి వచ్చిన ప్రతిసారి లిఫ్టెడ్ మీ అప్, పైకి లేపుతూనే ఉన్నాం. ఏ శత్రువు ఏ ప్రణాళిక అయితే ఇస్తున్నాడు, ఆ ప్రణాళిక కంటే గొప్పగా నన్ను పైకి లేపుతున్నాను. హల్లెలూయా. ఈ దినం నుంచి దావీదును ఏ దేవుడైతే పైకి లేపాడో శత్రువు వచ్చిన ప్రతిసారి, అదే రీతిగా నీ జీవితంలో కూడా ఏ శత్రువు అయితే ఉన్నాడో ఆ శత్రువు నీ ఎద్దకు వచ్చిన ప్రతిసారి, నిన్ను ముట్టుకోవడానికి వచ్చిన ప్రతిసారి దేవుడు నిన్ను పైకి లేవనెత్తును గాక. హల్లెలూయా. ఆ శత్రువుకు నువ్వు దొరక్కుందువు గాక, వాడు నీ పట్ల ఉల్లాసించకుండాను గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇలాంటి వాగ్దానాన్ని నువ్వు ఎత్తిపట్టి ప్రార్థిస్తావో శత్రువుకి అందని మార్గంలో దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు నీ శత్రువు నుంచి నేను తప్పిస్తున్నాడు, ప్రతిరోజు నువ్వు చేయవలసిందంటే అంటే ఇక్కడ కీర్తన 31 అన్నాడు, దేవా నేను నిన్ను కొనియాడుచున్నాను, నా శత్రువు నుంచి నన్ను తప్పించున్నావు కనుక నేను నిన్ను కొనియాడుచున్నాను. కనుక ప్రియ కుమారుడా, కుమార్తె, నీకే శత్రువు ఉన్నా భయపడకు, దేవుణ్ణి కొనియాడు, దేవుని స్తుతించు, దేవుని వాగ్దానాన్ని పలుకు. శత్రువుకు అందకుండా దేవుడు నేను పైకి లేవనెత్తుతాడు. అంత మాత్రమే కాదు, ఏ శత్రువు నీకు ఎంత మాత్రము హాని చేయడు. హల్లెలూయా. ఎంతమంది నిన్ను తరిమినా, ఎన్ని సమస్యలు నిన్ను తరిమినా, ఏ శత్రువు ఎద్దకు వచ్చినా ఆ శత్రువుకు నువ్వు అందని మార్గంలో దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. అలాంటి కృప నీకు నాకు కలుగును గాక, మన సంఘమునకు కలుగును గాక, క్రీస్తు శరీరమైన మన సంఘమునకు కలుగును గాక. ఈరోజు సంఘాల మీద అనేక మంది అనేక రీతిలుగా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఒక వాగ్దానం ఉంది, దేవుడు మనకు పైకి లేవనెత్తుతాడంట. హల్లెలూయా. నీ పరిచర్యలో చుట్టుపక్కల నుంచి ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నావా? భయపడకు కుమారుడా, కుమార్తె. సంఘ కాపరులుగా మనం భయపడకూడదు. దేవుడు అంటున్నాడు, శత్రువు వచ్చిన ప్రతిసారి దేవుడు మనం పైకి లేపుతాడంట. హల్లెలూయా.
కనుక శత్రువుకి అందరి మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. అలాంటి కృప మీకు, నాకు, మీ కుటుంబమునకు, నా కుటుంబమునకు, మీ సంఘమునకు, నా సంఘమునకు సదాకాలము తోడైండును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవ, ఈ దినమున ప్రభా ఒక వాగ్దానం చేస్తున్నావు ప్రభా. శత్రువు మీకు ఎంత మాత్రం హాని చేయడు. శత్రువు మీ వద్దకు వచ్చిన ప్రతిసారి నేను పైకి లేవనెత్తుతాను. వాడు నీ మీద ఉల్లసించడు, సంతోషించడు అని వాక్యం సెలవిస్తుంది ప్రభా. ఎంతమంది శత్రువులు తరిమినను నేను ఏ రీతికైతే దావీదును తప్పించావో ప్రభా, ఒక రాజు నేను తరిమినను తప్పించావు ప్రభా, అదే రీతిగా ఏ అధికారులు కానీ, ఏ లోకనాథులు కానీ నేను మా వెనకాల పడినను నన్ను తప్పించే సామర్థ్యం కలిగిన దేవుడు ప్రభా. అలాంటి సామర్థ్యం కలిగిన దేవ, నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి, మీ నామాన్ని మహింపరచడానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి వందనాలు ప్రభా. ఈ దినం నుంచి ఏ అనారోగ్యమైన శత్రువు ప్రభా ఈ బిడ్డల్లో ఏలుబడి చేస్తున్నాడు, వారన్నిటిపైన విజయము కలుగును గాక. ఏ రోగము వీరిపైన అనైనా ఆధిపత్యము చెలాయించుకున్నాను గాక. నేను రోగమనే శత్రువు, నేను అప్పులనే శత్రువు, నేను మరణమనే శత్రువు, నేను రోగములు అంటువ్యాధులనే శత్రువు, నేను గుండె జబ్బులనే శత్రువు, నేను కిడ్నీ వ్యాధి అనే శత్రువు, ఏ శత్రువు కూడా ప్రభా నేను మా మీద కానీ, మా బిడ్డల మీద కానీ, మా సంఘం మీద కానీ, నేను నీ స్వరక్తం ఇచ్చుకున్న సంఘం మీద కానీ ఆధిపత్యము చెలాయించుకున్నాను గాక. నేను శత్రువు వచ్చిన ప్రతిసారి నీ వాక్యం ద్వారా మమ్మల్ని పైకి లేవనెత్తుతున్నందుకే వందం చెల్లిస్తూ ఈ దినమున మా ప్రియులందరము నేను ఈ వాగ్దానాన్ని ధ్యానించినాను కనుక మా అందరినీ మా శత్రువుల నుంచి తప్పించినందుకు వందం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున మా మనవులను అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం మనకు సకల పరిస్థితులకు సదాకాలము తోడైండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక. ఇది మొదలుకొని నీ శత్రువు వెనక పడిన ప్రతిసారి దేవుడు నిన్ను పైకి లేవనెత్తును గాక. నీ శత్రువు నీ వెనక పడి 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 నీ వెనక నువ్వు నశించాలని చూస్తున్న కొలదిగా నీ శత్రువు కృషించిపోవును గాక. ఆమె అందుకనే నీ శత్రువులు నీకు మిత్రులుగా మార్చబడదురు గాక. ఈ దినము నుంచి నీకు కనిపించిన శత్రువైనను, కనిపించిన శత్రువైనను ఎవరైనాను నీ మీద ఎలుబడి చేయకుందురుగాక. వారు నీకెంత మాత్రము హాని తలపెట్టకుందురుగాక. ఎవరైనా నీకు హాని తలపెట్టిన ఎడల ఆ దేవుడు నీ శత్రువుల ఎడల నీకు విజయమునిచ్చునుగాక. ఆ దేవాతి దేవుడే ఆ శత్రువుల పట్ల నీకు అతిశయము కలుగుజేయునుగాక, నిన్ను తప్పించునుగాక. ఈ దినమున బయటకు వెళ్తున్న నీవు, లోపలికి వస్తున్న నీవు నీ శత్రువుల యొక్క పన్నాగం నుంచి తప్పించబడదువుగాక. సాతాను నుంచి నువ్వు తప్పించబడదువుగాక. రోగం నుంచి తప్పించబడదువుగాక. మరణకరమైన రోగం నుంచి తప్పించబడదువుగాక. యాక్సిడెంట్ నుంచి తప్పించబడదువుగాక. ఆ కాల మరణం నుంచి తప్పించబడదువుగాక. ఏ శత్రువు కూడా నిన్ను ముట్టకుండాను గాక. అప్పులను జయించుదువుగాక. ఆ దేవాతి దేవుడు నీకు గొప్ప విజయమునిచ్చునుగాక. ఉద్యోగంలో సమాధానం ఉండునుగాక. ప్రమోషన్స్ వచ్చునుగాక. బిజినెస్లో అభివృద్ధి కలుగునుగాక. తూర్పునకు, పడమనకు, ఉత్తరముకు, దక్షిణకు, నలుదిక్కులకు నీ బిజినెస్ వర్ధిల్లునుగాక. తద్వారా దేవునికి నమ్మకమైన బిడ్డగా, ఆయన్ని సేవించే బిడ్డగా, ఆయన ఆరాధించే బిడ్డగా, ఆయన స్తుతించే బిడ్డగా, ఆయన సన్నిధించే బిడ్డగా నీవు జీవించుదుగాక, నీ తరములు జీవించునుగాక. అలాంటి కృప దేవుడు సదాకాలం మనకు, మన తరములకు దయచేయునుగాక. అందరికీ వందనాలు. షాలోం.